వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-59 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-59 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో ఆసీస్ విజయం. భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళా జట్టు విజయం సాధించింది. 101 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లకే 5 వికెట్లు నష్టపోయి టార్గెట్ను ఛేదించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారులు నమోదు చేయనున్నారు. పోలీసుల అదుపులో హరీష్ రావు. బారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండాపూర్లోని ఆయన ఇంటి వద్ద బారాస శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించారు. గచ్చిబౌలి పోలీసులు ఆయన్ను బారాస నేతలు అడ్డుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, మహిళా మృతి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో మహిళ మృతి చెందింది. సినిమా విడుదల సందర్భంగా థియేటర్కు హీరో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం. గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద తుపాకీ లభించడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్న యువకుడి వద్ద తుపాకీ 2 తూటాలు లభించాయి. బారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు. బారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి స్టేషన్కు తరలించారు. విధులు అడ్డగించి బెదిరించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి సహా 20 మంది అనుచరులపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం ఆయన అరెస్టు చేశారు. ప్రజాపాలన విజయోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ శ్రీకాకుళంలో ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శ్రీకాకుళంలో హిందూ సమాజం ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు. లోక్సభలో సభ్యుల చర్చ. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. లోక్సభలో సభ్యులు వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.